హలో, వెల్కమ్ టు నవీన్ జీ కేట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం మార్చి 6కు సంబంధించి, అది 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఈరోజు. జనగణన చిహ్నాల ఆవిష్కరణ. మనకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇక్కడ చూద్దాం, మన టాపిక్లోకి వద్దాం. భారత గవర్నమెంట్ జనగణన 2027 కోసం ప్రగతి మరియు వికాస్ అనే అధికారిక చిహ్నాలను ఆవిష్కరించింది. సో ఇక్కడ మనకి ఈ నేమ్స్ ఇంపార్టెంట్ అండి. ప్రగతి మరియు వికాస్, ప్రగతి మరియు వికాస్. చూడండి, ప్రగతి మరియు వికాస్. ప్రగతి అంటే మనకి ఇక్కడ స్త్రీలకు సంబంధించి, వికాస్ అంటే మనకి మెన్స్, ఓకేనా, సంబంధించింది అనమాట. అధికారిక చిహ్నాలను ఆవిష్కరించింది. అయితే ఈ చిహ్నాలను అమిత్ షా గారు ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ రెండు చిహ్నాలు స్త్రీ పురుష జనగణకులను ఎవరైతే గణిస్తారో, మనకి గణన చేస్తారో వారిని ప్రతిబింబిస్తూ సమాన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఆ చిహ్నాలు ఏంటండి, ఒకటి ప్రగతి, ఒకటి వికాస్. ప్రగతి అంటే ఫీమేల్కి సంబంధించి, వికాస్ అంటే మెన్స్కి సంబంధించిన రెండు జనగణకులను ప్రతిబింబిస్తూ ఒక సమాన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే మనకి జనగణన చేసేటప్పుడు మెన్స్ అలాగే ఉమెన్స్ వెళ్తుంటారు కదండి, అందులో భాగంగా సమాన భాగస్వామ్యాన్ని సూచించడం జరుగుతుందన్నమాట. అయితే మనకి 2027 జనగణనను భారత్లో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారండి. అయితే దీనికి భాగంగా డిజిటల్ సాధనలను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేది అభివృద్ధి చేస్తుందండి. ఈ డిజిటల్ సాధనలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చేసే సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే, నెక్స్ట్ వన్, మనం కొన్ని టాపిక్స్ దీనికి సంబంధించి జనగణన చెప్పాం కాబట్టి ఒకసారి చదువుకుందాం. మనం ఆల్రెడీ ఈ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసాం, బట్ మరొకసారి చూద్దాం. జనగణన ఫస్ట్ ఫేజ్ అనేది హౌస్ లిస్టింగ్ అలాగే హౌసింగ్ సెన్సస్ అనేది మనకి ఈ సంవత్సరంలో 2026 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుందండి. అలాగే సెకండ్ ఫేజ్ రెండవ దశ మళ్ళీ పాపులేషన్ ఎన్యుమరేషన్కి సంబంధించి 2027 ఫిబ్రవరి 1 అలాగే 27 మార్చి 1 వరకు జరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ జనగణన అనేది 2 ఫేజుల్లో జరుగుతుంది, 2006, 2027. అలాగే మనకి ఈ జనగణన అనేది మనకి సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం నిర్వహించబడుతుందండి. 1948 ప్రకారం నిర్వహించబడడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత సెన్సస్ కమిషనర్ మనకి ఫస్ట్ అయితే సెన్సస్ కమిషనర్ చంద్రమౌళి అండి. మనం సెన్సస్లో చదువుకుంటాం, మనకి 2011కి సంబంధించి శ్రీ చంద్రమౌళి అని చదువుతాం. అలాగే ప్రస్తుత సెన్సస్ కమిషనర్గా మనకి అలాగే మరియు ఆయన ఒక భారత రిజిస్టర్ జనరల్ కూడా ఈయనే సెన్సస్ కమిషనరు. అలాగే భారత రిజిస్టర్ జనరల్గా మృత్యుంజయ్ కుమార్ నారాయణ గారు పనిచేయడం జరుగుతుంది. అదే 2011కి అయితే మనకి శ్రీ చంద్రమౌళి గారు పనిచేయడం జరుగుతుందండి. సో గుర్తుపెట్టుకుంటే ప్రస్తుత సెన్సస్ కమిషనర్గా మృత్యుంజయ్ కుమార్ నారాయణ, లేదా భారత రిజిస్టర్ జనరల్గా కూడా మనకి మృత్యుంజయ్ కుమార్ నారాయణ. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారత్లో 6 జాతీయ రాజకీయ పార్టీల ఆదాయము 2024-25కి సంబంధించి ఈ గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా 6 జాతీయ పార్టీలు ఏంటంటే మనకి బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఐ మార్క్సిజం, అలాగే మనకి బీఎస్పీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ మొత్తం 6 పార్టీస్ కూడా మనకి జాతీయ పార్టీలు అండి. అయితే ఇందులో భాగంగా అత్యధికంగా బీజేపీ పార్టీకి 6,769 కోట్లు మొత్తం ఆదాయం ఉంది. 85% అండి మొత్తం వాటా పరంగా చూసుకుంటే. టోటల్గా చూసుకుంటే 7,960 కోట్లు, అందులో 85% బీజేపీదే. సెకండ్ ఐఎన్సీ నేషనల్ కాంగ్రెస్కి 918 అండి. అలాగే సిపిఐఎంకి మనకి 172, అలాగే బీఎస్పీ అలాగే 58 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 39 కోట్లు, అలాగే నేషనల్ పీపుల్స్ పార్టీకి 2 కోట్లు. బీజేపీ ఆదాయం గతంతో పోలిస్తే 55, మినిమం దగ్గరగా 56% పెరగడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ అండి, మార్చి 6ను మనం జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా అసలు ఎందుకు జరుపుకుంటామంటే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మసీ ఎడ్యుకేషన్గా ఎవరిని పిలుస్తామంటే మనకి మహాదేవ్ లాల్ గారిని పిలవడం జరుగుతుంది. ఆయన పూర్తి పేరు మహాదేవ్ లాల్ స్క్రాఫ్ అండి. అయితే ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండి. ఈయన జయంతి మనకి మార్చి 6ను జరుపుకుంటాం. సో అందుకు గాను 2023 నుంచి మనం జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా మార్చి 6 జాతీయ ఫార్మసీ డే, విద్యా దినోత్సవం. నెక్స్ట్ అండి, జన ఔషధి వారం. మనం జన ఔషధి వీక్ అనే ప్రతి ఇయర్ కూడా మార్చి 1 నుంచి 7 వరకు ఫస్ట్ వీక్ అనమాట. మనం మార్చి 1 వీక్ వరకు మనం దేశవ్యాప్తంగా ఈ జన ఔషధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే దీనిలో భాగంగా మనం మార్చి 7న జన ఔషధి దివాస్గా జరుపుకుంటున్నాం.
అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఉద్దేశం ఏమిటంటే తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకేనా, జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి, మెయిన్ దీని యొక్క ఉద్దేశం అదే జన ఔషధి వారం అని. అయితే ఇక్కడ మార్చి 7న మనం జన ఔషధి దివాస్గా జరుపుకుంటామండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే పిఎం భారతీయ జన ఔషధి పరియోజన పిఎంబీజేపీ అంటే పిఎం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద 18,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిని మనం 2027 నాటికి 25,000 కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి జన ఔషధికి సంబంధించి మనం మార్చి 7న జరుపుకుంటాం కండి, దానికి సంబంధించి థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. జన ఔషధి అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ కన్వర్జేషన్స్ ఆన్ హెల్త్ అలాంగ్ విత్ సేవింగ్. ఓకేనా, జన్ ఔషధి అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ కన్వర్జేషన్స్ ఆన్ హెల్త్ అలాంగ్ విత్ సేవింగ్. ఓకేనా. నెక్స్ట్ అండి, 40 ఏళ్ళ తర్వాత వైజాగ్ ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కునకు అస్సాం రాష్ట్రం నుంచి అరుదైన జంతువు బ్లాక్ పాంథర్ని తీసుకురావడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. 40 ఏళ్ళ తర్వాత వైజాగ్ ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కుకు అస్సాం నుంచి తీసుకురావడం జరిగింది బ్లాక్ పాంథర్ని. ఓకే. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అధిక అణ్వస్త్రాలు గల దేశాలు. అయితే అణుపాఠవాలు ఉన్న మొత్తం 9 దేశాల వద్ద కలిపి 12,341 అణుబాంబులు ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్ 2025 నివేదికలో మనకి తెలుపుతుండడం జరుగుతుంది. 12,341 అణుబాంబులు ఉన్నట్లు 9 దేశాల వద్ద. అందులో భాగంగా మొదటిగా అత్యధికంగా అణ్వస్త్రాలు ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే రష్యా అండి. అలాగే అత్యధికంగా అణుపరీక్షలు జరిపింది అయితే మనకి అమెరికా, సో గుర్తుపెట్టుకోండి. అలాగే అత్యధికంగా అణ్వస్త్రాలు ఉన్న రెండో దేశం అమెరికా కిందకు వస్తుంది. రష్యా ఏమో అణ్వస్త్రాలు అత్యధికంగా ఉన్నది రష్యా, 5,459 ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో అమెరికా, థర్డ్ ప్లేస్లో చైనా, సిక్స్త్ ప్లేస్లో ఇండియా ఉందండి. ఇది నివేదిక మనకి 2025 నివేదిక తెలుపడం జరుగుతుంది. ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్ 2025 నివేదిక ప్రకారం తెలుపడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్, నూతన గవర్నర్ను నియమించిన భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 153 ప్రకారం అండి, ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు మరియు మనకి యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్ అంటాము, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉండాలని సూచించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం రీసెంట్గా మనం కూడా వీడియో చేసుకోవడం జరిగింది ఆల్రెడీ, సీఎంలు అలాగే గవర్నర్లు. అందులో భాగంగా మీరు కొన్ని ఎవరైతే దాన్ని చూసారో వాళ్ళు కూడా వీటిని కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. రీసెంట్గా మనకి గవర్నర్లు అనేది నియామకం మారింది కాబట్టి కొత్తగా మనకి సివి ఆనంద్ బోస్ అనేవారు రాజీనామా చేయడం జరిగింది, అది ఆమోదం కూడా పొందింది. అందులో భాగంగా కొంతమంది చేంజ్ అయ్యారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, కొంతమంది కొత్త వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, శివప్రతాప్ శుక్లా తెలంగాణ అండి. ఓకేనా, ఈయన మనకి హిమాచల్ ప్రదేశ్కి ఉండేవాడు, ప్రస్తుతం ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి తెలంగాణ. ఓకే. జిష్ణుదేవ్ వర్మ మనకి తెలంగాణకు ఉండేవాడు, ఇప్పుడు మహారాష్ట్రకు వచ్చేసాడు ఈయన. ఓకేనా. ఆర్ఎన్ రవి మనకి తమిళనాడుకు ఉండేవాడు, వెస్ట్ బెంగాల్కి వచ్చేసాడు. కవీందర్ గుప్తా లడఖ్కు ఉండేవారు, హిమాచల్ ప్రదేశ్కి రావడం జరిగింది. సో ప్రస్తుతం వీళ్ళందరూ గవర్నర్లు అండి. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవీందర్ గుప్తా. నెక్స్ట్ అలాగే లడఖ్కి మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు ఇచ్చారు, వినయ్ కుమార్ సక్సేనా గుర్తుపెట్టుకోండి, లడఖ్. నెక్స్ట్ తమిళనాడుకి అదనపు బాధ్యతలుగా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. అలాగే నాగాలాండ్కి నందకిషోర్ యాదవ్ గారు రావడం జరిగింది. సో ఇవన్నీ చేంజ్ చేసుకోవాలండి మీరు. మనం ఆల్రెడీ ఈ టాపిక్ చెప్పాము, మనం ప్లేలిస్ట్లో మనకి జీకే టాపిక్స్ ఈ టాపిక్ ఉండడం జరుగుతుంది. అందులో మనం సీఎంలు, గవర్నర్లు అలాగే రాష్ట్రాలు, రాజధానులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ టాపిక్ కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. నందకిషోర్ యాదవ్ నాగాలాండ్. నెక్స్ట్ అలాగే సయ్యద్ అటా హుస్నేన్ బీహార్ అండి. నెక్స్ట్ అలాగే తరంజిత్ సింగ్ సంధు ఢిల్లీకి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్, గుర్తుపెట్టుకోండి, తరంజిత్ సింగ్ సంధు ఢిల్లీ. ఓకేనా. అయితే ఒక్కసారి మనం ఆ పీడిఎఫ్లో మనకి ఏవైతే చెప్పామో ఒక్కసారి క్విక్ రివ్యూగా కొంచెం చేద్దాము, ఒక 5 నిమిషాల్లో ఇది కూడా అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మనకి అమరావతి, చంద్రబాబు నాయుడు గారు, అబ్దుల్ నజీర్ గారు. అలాగే ఎవరికైనా అవసరమైతే మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది అరుణాచల్ ప్రదేశ్ మనకి ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ అనేసరికి ఇటానగర్ కదా. అరుణాచలం అనే సినిమా ఉంటుంది, అందులో ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే త్రివిక్రమ్ అండి. అది ఏ సినిమా అంటే లవ్ స్టోరీ అండి, ప్రేమ. సో త్రివిక్రము, ప్రేమ మనకు అరుణాచల్ ప్రదేశ్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అరుణాచలం అనే మూవీ ఉంటుంది మనకు తెలుసు కదా, ఎవరిది, రజనీకాంత్. సో ఆ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్. సో అది లవ్ స్టోరీ అండి. నెక్స్ట్ అస్సాం, ఇక్కడ శ్యామ్ ఉందండి, సమంత, ఇక్కడ హేమంత. అస్సాంలో శ్యామ్, సమంత, హేమంత. ఓకేనా. అలాగే మనకి సినిమా ఆచార్య అనే సినిమా అస్సాం వెళ్ళిపోయింది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి అస్సాం. ఇది సరదాగా మాత్రమే
ఎవరిని ఉద్దేశించి కాదు, అస్సాం ఆచార్య లక్ష్మణ్ ఆచార్య. అయితే రీసెంట్గా బీహార్కి మనకి నితీష్ కుమార్ పాట్నా ఇక్కడ నితీష్ కుమార్ గారు సీఎం ఏమైనా చేంజ్ అవ్వచ్చు, తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు ఏదైనా అవసరం ఉంటే. సో బీహార్కి ప్రస్తుతం గవర్నర్గా మారింది ఎవరంటే మనకి సయ్యద్ అటా హుస్సేన్ అండి. సయ్యద్ అటా హుస్సేన్ రీసెంట్గా ఇది చేంజ్ అయింది మనకి బీహార్కి సంబంధించి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బీహార్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. ఛత్తీస్గఢ్, గర్ అంటే హౌస్ అండి. రాయ్పూర్ రాజధాని మనకి. గర్ అంటే హౌస్లో మన ఇంటి దేవుడు ఎవరు? సాయిరాముడు. మన ఇంటి దేవుడు ఎవరు? సాయిరాముడు. సో విష్ణుదేవ్ సాయి, రామంలో రామ్. సో మన ఇంటి దేవుడు సాయిరాముడు. ఓకేనా, రామందేక సాయి, ఇక్కడ రామ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సాయి, ఇది రామ్, మన ఇంటి దేవుడు. గర్ర అంటే ఇల్లు కదండి, మన ఇంటి దేవుడు ఎవరు? సాయిరాముడు. నెక్స్ట్ గోవా అనేసరికి మీకు తెలియాల్సింది బీచ్ అండి. సో ఎక్కువగా బీచ్లో మనకి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ప్రమోద్ సావంత్ అని గుర్తుపెట్టుకోండి. గోవా ప్రమోద్ సావంత్. పనాజీ అనేది రాజధాని. ఇక్కడ అశోక్ గజపతి రాజు మనకు తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఎంపీ, టీడీపీకి చేసిన వ్యక్తి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, అశోక్ గజపతి రాజు. సో గోవా పనాజీ, ప్రమోద్ సావంత్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే గుజరాత్లో మనకి ఎక్కువగా పటేల్ ఉంటారు. నెక్స్ట్ అలాగే నర్మదా నది తీరాన మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కూడా ఉంటుంది. సో అక్కడ భూపేంద్ర పటేల్ అని గుర్తుపెట్టుకోండి. పటేల్స్ అయితే మనకి గుజరాత్. ఓకే, గాంధీనగర్ అండి. ఇక్కడ మనకి ఆచార్య దేవవ్రత్, దేవవ్రత్ చూసుకోండి. ఇక్కడ దేవవ్రత్, గుజరాత్ రెండిట్లో VRAT వస్తుంది, RAT వస్తుంది, ర్యాట్. గుజరాత్, దేవవ్రత్. నెక్స్ట్ హర్యానా, చండీగఢ్ మనకి నయాబ్ సింగ్ సైని అండి, ఆసిమ్ కుమార్ ఘోష్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, మనకి హిమాచలంలో హిమం అనేసరికి మంచు కదా, సుఖంగా ఉంటుంది, చాలా చల్లగా సుఖంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి. అలాగే హిమాచల్లో గుప్త నిధులు కూడా దాగి ఉన్నాయండి. గుప్తా అని గుర్తుపెట్టుకోండి, కవీందర్ గుప్తా. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్లో హిమంలో మనకి మంచు ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాగే గుప్త నిధులు కూడా హిమాచల్లోనే మనకి ఎక్కువగా ఉండడం జరిగింది. సో అలా గుర్తుపెట్టుకోండి, కవీందర్ గుప్తా. రీసెంట్గా మారిందండి. ఏవైతే మనం బోల్డ్గా ఇక్కడ మనం కొత్తగా హైలైట్ చేసామో ఇవి మాత్రమే కొత్తగా చేరినవండి. నెక్స్ట్ జార్ఖండ్ రాంచీ అండి, హేమంత్ సోరెన్. మనం ఆల్రెడీ పద్మ అవార్డ్స్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. మనకి హేమంత్ సోరెన్, అలాగే శిబు సోరెన్ గురించి నేర్చుకున్నాం కదా, వాళ్ళ తండ్రి అనేసి జార్ఖండ్ సీఎంగా చేశారు. సో అక్కడ గుర్తుపెట్టుకోండి, హేమంత్ సోరెన్. సంతోష్ కుమార్ గ్యాంగ్వార్ జార్ఖండ్. అలాగే కర్ణాటక బెంగళూరు అండి, సిద్ధరామయ్య. ఓకేనా, నాటకాలు మనకి ఎలా చెప్పాను, ఇది నాటకాలకి సిద్ధంగా తయారీకండి. మనకి కొన్ని ఊర్లో ఏమైనా పండుగలు అయినప్పుడు నాటకాలు జరుగుతాయి కదా, నాటకాలకి సిద్ధంగా తయారీకండి. సిద్ధము, తయారంటే తావరు. ఓకేనా. నెక్స్ట్ కేరళ మనకి తిరువనంతపురం అండి, పినరై విజయన్. అలాగే రాజేంద్ర ఆర్లేకర్ గారు, కేరళ రాజేంద్ర ఆర్లేకర్. మధ్యప్రదేశ్లో మనకి 3 కూడా ఎంతో స్టార్ట్ అవుతాయండి. మధ్యప్రదేశ్ ఎమ్, మోహన్ యాదవ్లో ఎమ్, మంగుబాయ్ చెంగుబాయ్ ఎమ్. సో గుర్తుపెట్టుకోండి ఈజీగా. M మనకి RRR లాగా, సినిమా మూవీలాగా M. మధ్యప్రదేశ్, మోహన్ యాదవ్, మంగుబాయ్ చెంగుబాయ్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర ముంబై దేవేంద్ర ఫడ్నవీస్. రీసెంట్గా మారింది ఎవరు? జిష్ణుదేవ్ వర్మ. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మహాభారతంలో మనకి మహారాష్ట్ర అనేసరికి మహాభారతం అని గుర్తుపెట్టుకోండి. అందులో దేవుడు, ఇక్కడ దేవుడు. ఓకేనా, విష్ణుదేవుడు అని గుర్తుపెట్టుకోండి. మహాభారతంలో విష్ణుడు దేవుడు. ఓకే, ఇక్కడ దేవా ఉంది, ఇక్కడ దేవా ఉంది. జిష్ణుదేవ్ వర్మ, దేవేంద్ర ఫడ్నవీస్. సో మహాభారతంలో దేవుడు అని గుర్తుపెట్టుకోండి, మహాభారతంలో దేవుడు విష్ణుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మణిపూర్ ఇంఫాల్ అండి, ఖేమ్చంద్ సింగ్, అజయ్ కుమార్ బల్లా, ఖేమ్చంద్ సింగ్. రీసెంట్గా ఈయన సీఎంగా రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఖేమ్చంద్ సింగ్, మణిపూర్. ఎందుకంటే మణిపూర్కి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది 1 year వరకు. సో రీసెంట్గా దీన్ని చేంజ్ చేయడం జరిగింది, మనకి రాష్ట్రపతి పాలన చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే మేఘాలయ, షిల్లాంగ్ అండి. మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మేఘాల్లో కొంగలు విహరిస్తుంటాయి. మేఘాల్లో కొంగల్ సంగమ. విహరించడం అంటే ఇక్కడ విజయ్ శంకర్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మిజోరాం. ఇక్కడ రామ్లాల్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. మిజోరాంలో రాము, లల్దుహోమ్లో లాల్, సింగ్లో సింగ్. ఇక్కడ రామ్లాల్ సింగ్. ఓకేనా, రామ్లాల్ సింగ్ మిజోరాం, లల్దుహోమా VK సింగ్. నెక్స్ట్ నాగాల్యాండ్ అండి, నాగాల్యాండ్. ఇక్కడ ల్యాండ్ అనేసరికి మనకి భూమి మీద ఉంటుంది ల్యాండ్. అలాగే చంద్రుడి మీద ఉందో లేదో చెక్ చేస్తున్నారు. అలాగే మార్స్ మీద ఉందో లేదో మనం ల్యాండ్ చూస్తున్నాం. ఇక్కడ నెప్ట్యూన్ అనే గ్రహం మీద కూడా ల్యాండ్ మనకు ఉంటుందో లేదో చెక్ చేస్తున్నారు. సో నాగాల్యాండ్, నెప్ట్యూరియో. అయితే ఇక్కడ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, M వచ్చింది కదా, ఇది NNN అండి. చూడండి, ఇది NNN గుర్తుపెట్టుకోండి. నాగాల్యాండ్లో N. ఓకేనా, అలాగే నెప్ట్యూరియోలో N, అలాగే నందకిషోర్లో N. సో NNN గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒడిస్సా మనకి భువనేశ్వరు, మోహన్ చరణ్ మాంజీ, ఖమ్మంపాటి హరిబాబు. ఇది మన తెలుగు వ్యక్తి, ఈయన కూడా ఖమ్మంపాటి హరిబాబు, BJP నాయకుడు. నెక్స్ట్ పంజాబ్ భగవంత్ మాన్, గులాబ్ చంద్ కటారియా. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం, పంజాబ్లో జాబ్ ఉంది,
జాబ్ కోసం మనం ఎవరిని ప్రార్థిస్తామంటే భగవంతుడిని ప్రార్థించడానికి భగవంతుడి దగ్గరికి పువ్వులు తీసుకెళ్తాం. ఏ పువ్వులు? గులాబీ పువ్వులు. సో జాబ్ కావాలంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం గులాబీ పువ్వు పట్టుకొని. సో పంజాబ్ భగవంత్ గులాబ్, భగవంత్ మాను గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ రాజస్థాన్ అండి, భజన్లాల్ శర్మ, హరిబాబు కిషన్ రావు బాగ్డే అంటారు. హరిబాబు కిషన్ రావు బాగ్డే అంటారు మనకి రాజస్థాన్ భజన్లాల్ శర్మ. నెక్స్ట్ సిక్కిం, మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, రాజస్థాను రాజుల దగ్గర ఎక్కువగా భజన చేసేవాళ్ళు ఉంటారు కదా, హరిభజన చేసిన వాళ్ళు. సో అలా గుర్తుపెట్టుకోండి, భజన హరి, ఓకేనా, హరిభజన అని గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్లో హరిభజన. సిక్కింలో మనకి ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి, ఓం ప్రకాష్ మాథుర్, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే తమిళనాడుకి ఎంకే స్టాలిన్, మనకి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చేంజ్ అయిందండి, గుర్తుపెట్టుకోండి. తమిళనాడుకి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఓకే. నెక్స్ట్ అలాగే తెలంగాణ రేవంత్ రెడ్డి అండి, మనకి శివప్రతాప్ శుక్లా గారు. సో గుర్తుపెట్టుకోండి, మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్ ఉండేవారు, ఇప్పుడు మారిపోయారు. సో తెలంగాణకి రేవంత్ రెడ్డి, శివప్రతాప్ శుక్లా, ఓకేనా. నెక్స్ట్ అండి త్రిపుర మనకి ఇక్కడ చూడండి, త్రిపుర అనేది మూవీ ఉందండి, మనకి త్రిపుర మూవీ కూడా ఉంది. 3 అంటే 3 కదా, ఇక్కడ సాహో అనేది మూవీ, ఇక్కడ ఇంద్రసేనారెడ్డి అది కూడా మూవీనే. సో 3 కూడా మూవీ నేమ్స్, త్రిపుర, సాహో, ఇంద్రసేనారెడ్డి. ఉత్తరాఖండ్ అండి, ఉత్తరాఖండ్ ఎక్కువగా పుష్కరాలు జరుగుతుంటాయి కాబట్టి ఈజీగా మనం పుష్కర్ సింగ్ ధామి, గురుమిత్ సింగ్, ఇక్కడ పుష్కర్ సింగ్, ఇది గురుమిత్ సింగ్, ఉత్తరాఖండ్ దెహ్రాడూన్. నెక్స్ట్ యూపీ అండి, యూపీకి సంబంధించిన లక్నో మనకి తెలిసిందే, మనకి ఆదిత్యనాథ్ అని, యోగి ఆదిత్యనాథ్, ఇక్కడ ఆదిత్యనాథ్ ఆనంది అని గుర్తుపెట్టుకోండి. మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మన కాషాయ వస్త్రాలు గట్రా ధరించేసి ఉత్తరప్రదేశ్ సీఎంగా కనిపిస్తుంటారు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు. నెక్స్ట్ అండి వెస్ట్ బెంగాల్, మనకి కోల్కతా మమతా బెనర్జీ అండి, మనకి వెస్ట్ బెంగాల్. రవి అంటే సూర్యుడు కదా, సూర్యుడు మనకి ఎటు అస్తమిస్తాడంటే పశ్చిమాన అస్తమించడం జరుగుతుంది. తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు కాబట్టి మనకి పశ్చిమ బెంగాల్. సో రవి అనేసరికి సూర్యుడు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి ఇది కూడా చూద్దాం. ఢిల్లీ మనకి రేఖా గుప్తా గారు ఢిల్లీకి 4వ సీఎంగా చేస్తున్నారు. అలాగే తరంజిత్ సింగ్ సంధు గారు, ఢిల్లీలో ఎక్కువ సందులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో ఎక్కువ సందులు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా మనోజ్ సిన్హా గారు చేస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవికి సీఎం లేరు, దేవేంద్ర కుమార్ జోషి అండి. అలాగే లడఖ్కి మనకి వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ అలాగే పుదుచ్చేరికి కునియల్ కైలాసనాథ్ను ఎన్ రంగస్వామి గారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే చండీగఢ్కి గులాబ్ చంద్ కటారియా గారు అండి, ఇక్కడ అడిషనల్ ఛార్జెస్. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూకి డామన్ ప్రఫుల్ పటేల్ గారు చేస్తున్నారు, ఇక్కడ మనకి సీఎం లేరండి, గుర్తుపెట్టుకోండి. లక్షద్వీప్కి కవరత్తి ప్రఫుల్ పటేల్ అండి, ఓకేనా. శ్రీ విజయపురం అని కూడా అంటాం మనకి కవరత్తికి సంబంధించి. సో ప్రఫుల్ పటేల్. సో ఇదండి మనకి కొంచెం చేంజ్ అని ఒకసారి ఇలా మనం ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఏవైతే మనకి చేంజ్ అయ్యాయో ముఖ్యంగా వాటిని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. ఇదండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.